సంధ్యా థియేటర్ ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. అల్లు అర్జున్ మినహా నిందితులందరూ విచారణకు హాజరయ్యారు. దాంతో న్యాయస్థానం విచారణను జూలై 6కు వాయిదా వేసింది. కోర్టు సమన్లు జారీ చేసిన అల్లు అర్జున్ విచారణకు హాజరు కాలేదు. దాంతో అల్లు అర్జున్ అడ్వకేట్ అంబెడ్స్ పిటిషన్ వేశారు. ఇక జూలై 6న విచారణ కూడా వర్చువల్గా హాజరవుతారని కోర్టుకు తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ. సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి కోర్టు జూలై 6కు వాయిదా వేస్తూ కూడా తీర్పు ఇవ్వడం. అయితే ఈ యొక్క సంఘటనలో A11గా సినీ నటుడు అల్లు అర్జున్ నేపథ్యంలో కూడా ఆయనకు ఈరోజు కోర్టుకు హాజరు కావాలంటూ కూడా కోర్టు నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. ఆయన వర్చువల్గా హాజరవుతానని చెప్పేసి వారి తరపున లాయర్లు కోర్టుకు తెలపడం జరిగింది. అయితే వర్చువల్గా హాజరు కాని ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిందే అని చెప్పేసి కోర్టు ఇప్పటికే తెలిపిన నేపథ్యంలో ఈరోజు జరిగిన కేసుకు సంబంధించి విచారణకు ఆయన హాజరు కాని నేపథ్యంలో కూడా మెమో యొక్క దాఖలు చేయాలని చెప్పేసి కూడా కోర్టు అడ్వకేట్లకు సూచించడం అయితే జరిగింది. అయితే జూలై 6న కూడా ఈ యొక్క వర్చువల్గానే అల్లు అర్జున్ హాజరవుతారంటూ కూడా ఆయన తరపున లాయర్లు కోర్టుకు తెలపడం జరిగింది. దీనిపైన కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మొత్తంగా సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ మినహా మిగతా నిందితులంతా కూడా హాజరయ్యారు. మొత్తంగా డిసెంబర్ 4, 2024లో జరిగిన సంఘటనలో మొత్తంగా 23 మందిని నిందితులుగా చేస్తూ చిక్కడపల్లి జరిగిన సంఘటనలో 23 మందిని నిందితులుగా తేలిస్తూ కూడా చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో కూడా A1 నుంచి A10 వరకు కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని నిందితులుగా చేర్చడం జరిగింది. A11గా అల్లు అర్జున్ ఈ యొక్క కేసులో ఉన్న నేపథ్యంలో కూడా ఆయనను ఈరోజు హాజరు కావాలి, కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పేసి కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో కూడా ఆయన హాజరు కాని నేపథ్యంలో కూడా ఆయన తరపున అడ్వకేట్లు మెమోలు దాఖలు చేసిన నేపథ్యంలో కూడా జూన్ 6న కూడా ఈ యొక్క వర్చువల్గా హాజరవుతారని చెప్పేసి అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కోర్టుకు తెలపడం జరిగింది. అయితే జూన్ 6న కూడా ఖచ్చితంగా అంటే దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే జూన్ 6న ఈ యొక్క కేసు అయితే వాయిదా పడడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.